27, 28. అందరూ మీ దగ్గర బైబిల్స్ ఓపెన్ చేయండి. లూకా సువార్త 11వ అధ్యాయము 27, 28 వచనాలు. ఆయన మాటలు చెప్పుకుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు పుడిచిన స్థలములను ధన్యులైనని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులని చెప్పారు. మరీ ధన్యులని చెప్పున్నాం. ప్రభు యేసు క్రీస్తు ఆయన ఈ లోకంలోకి మరి మానవ రూపంలో ఈ లోకంలోకి వచ్చి మానవుడిగా జన్మించి పాపరహితుడుగా ఆయన ఎదిగి పెద్దవాడయి ఆయన వచ్చినటువంటి పని ఏదైతే ఉందో మనుషులందరి నిమిత్తం తను తాను క్రయధనంగా అప్పగించుకోవాలి, మనుషులు పాపాల నుండి మనం విడిపించాలనే ఆ మిషన్కి తను అప్పగించుకొని మరి ఆ విధంగా ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచాడు. అయితే ఆయన పుట్టిన తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన పరిచర్యను ప్రారంభించాడు. పరిచర్యను ప్రారంభించి దేవుని రాజ్యం గురించి, సంఘం గురించి మరి ఆయన బోధిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆయన బోధ చేశాడు, ఆయన శిక్షణ ఇచ్చాడు. శిక్షణ అంటే ట్రైనింగ్, టీచింగ్ అండ్ ట్రైనింగ్. శిష్యులకు ట్రైనింగ్ చేశాడు. తర్వాత ప్రజలకి నేర్పిస్తూ ఆయనకు అవకాశం దొరికిన కాడలా కూడా బోధిస్తూ వచ్చాడు. ప్రజలు ఏ విధంగా దేవుని రాజ్యానికి సిద్ధపడాలి, ఏ విధంగా వాళ్ళు రాబోయేటువంటి రాజ్యంలో ఆత్మ సంబంధమైనటువంటి పౌరులుగా ఉండాలి అనే విషయాలు వారికి బోధిస్తూ వస్తున్నటువంటి క్రమంలో ఒక చోటుకు వచ్చిన తర్వాత ఆయన మనం ఇదే 11వ అధ్యాయంలో చూస్తే 14వ వచనంలో ఉంటుంది. ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడిన కనుక జన సమూహంలో ఆశ్చర్యపడింది. అంటే ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్న క్రమంలో మరి ఆ అద్భుతాలని చేస్తున్నప్పుడు ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచాలని, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అథారిటీ అంటే ఆయనకు ఉన్నటువంటి దైవికమైనటువంటి అధికారాన్ని వాళ్ళు గుర్తు చేసుకోవాలి, దాని యందు విశ్వాసం ఉంచాలనే ఆలోచనతో ఆయన ఆ విధంగా వెళుతూ ఉన్నప్పుడు జనాలు అక్కడ జరిగినటువంటి కార్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకు మోగవాడు, పుట్టుతో మోగవాడు, మాట్లాడలేడు, అది మనందరికీ తెలుసు. కామన్గా మోగవాడుగా పుట్టినవాడు కొన్నాళ్ళకి పిల్లలు ఒక్క 1 year తర్వాత మనం కనిపిస్తూ ఉంటాం అమ్మ అని మన నాలుగు చూపించినప్పుడు వాళ్ళు ఆ నాలుగు ఎలా కదులుతుంది దాన్ని చూసి వాళ్ళు కూడా నాలుగు ఆడించడానికి ఇష్టపడతారు. ఆ మాటలు అలా నేర్పిస్తాం. కొంతకాలానికి మెల్లమెల్లగా మాటలు వస్తాయి. కొంతమందికి 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళ వరకు కూడా మాటలు రావు. అప్పుడు డాక్టర్ చూపించమో ఏదో చేసి ఉన్న సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కొన్నాళ్ళకి వాళ్ళు మాట్లాడలేదంటే డిక్లేర్ చేసేస్తాం, వీళ్ళు మగవాళ్ళు, వీళ్ళు మాట్లాడలేరు అని. అలాంటి ఆ దయపట్టినటువంటి వ్యక్తి అతను మోగోడు. ఆ మోగోడికి ఈయన స్వస్థత చేసినప్పుడు, యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన స్వస్థపరిచినప్పుడు, ఆయన దైవికమైన శక్తి ద్వారా స్వస్థపరిచినప్పుడు అతను మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పుడు వరకు మాట్లాడలేని వ్యక్తి, అప్పుడు వరకు ఏమీ అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి సడన్గా మాట్లాడేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడి చాలా విభ్రాంతి చెందింది. అప్పుడు ఆ గుంపులో నుంచి ఒక ఆవిడ వచ్చి ఏమన్నంటే 27వ వచనం ఇప్పుడు మీరు జరిగింది ఒకసారి చూడండి. 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఇంకా కొంత టీచ్ చేస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితి ఏదైతే మనుషుల్లో ఉన్నటువంటి స్థితి, మనుషులు దేవుడు లేనటువంటి స్థితి మనుషులకి ఎలా ఉంటుందో, దేవుడు లేనప్పుడు వాళ్ళ హృదయము ఏ విధంగా ఉంటుందో, దేనితో నింపబడి ఉంటుందో, ఎలాంటి విషయాలతో నింపబడి ఉంటుందో, ఈ ఈవిల్ థింగ్స్ ఏ విధంగా వాళ్ళ హృదయంలో ఉంటాయో, మరి అవి వదిలిపోయినప్పుడు దేవునికి స్థానం ఇవ్వకపోతే, దేవుడిని కోరుకోకపోతే, దేవుడికి ఆ ప్లేస్ ఇవ్వకపోతే తిరిగి వాళ్ళ స్థితి ఇంకా ఘోరంగా ఉంటుందని చెప్తూ ఉన్నప్పుడు ఒక ఆవిడ ముందుకు వచ్చేసి గట్టిగా చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములను ధన్యములయ్యను అని చెప్పింది.
యేసుక్రీస్తు ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, బాగా టీచ్ చేస్తున్నాడు, చక్కగా అందరికి అర్థమవుతుంది. ఆయన చేసేటువంటి అద్భుతాలు వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులన్నీ చూసినప్పుడు ఆమె ఆ ఫోకస్ అంతా ఎక్కడికి పోయిందంటే ఈ బిడ్డని కన్నది ఎవరు? ఈ బిడ్డను కన్నటువంటి తల్లి, ఈ బిడ్డని పాలించి పెంచినటువంటి తల్లి, ఆమె ధన్యురాలు. శారీరకంగా ఎవరైతే ఈయనకి జన్మనిచ్చిందో, శారీరకంగా ఈయన ఎదగడానికి ఏ తల్లి అయితే పాలించిందో ఆ తల్లి ధన్యురాలు అని ఆమె మాట్లాడినప్పుడు, శరీర సంబంధమైనటువంటి విషయాల్లో ఆమె ఆ పరిస్థితులు చూసి ఈయన చేశాడు, ఈ వ్యక్తి ఆ తల్లికి పుట్టాడు కనుక ఆ తల్లి గొప్పది అని శరీర సంబంధమైన పరిస్థితుల సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి ఆమె ఎంఫసైజ్ చేస్తున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు కలుగు చేసుకుని ఏమంటున్నాడు? ఆయన అవును కానీ ఆమె చెప్పింది దానికి రిప్లై ఇస్తున్నాడు. ఆమె ఏదైతే చెప్పిందో, ఆమె నిన్ను కన్న తల్లి గొప్పది అని ఎవరైతే చెప్పారో ఆమె చెప్తున్నాడు. అవును కానీ దేవుని వాక్యమును విని దాన్ని గైకొన్నవాడు మరీ ధన్యుడు. అంటే మోర్ దాన్ దట్. నువ్వేదైతే చెప్తున్నావో, నువ్వేదైతే మాట్లాడుతున్నావో దానికన్నా రాదర్ దాన్, మోర్ దాన్ దట్, దానికన్నా కూడా ఎక్కువైంది ఏంటి అంటే దేవుని వాక్యం వినడం, దేవుని వాక్యాన్ని గైకోవడం అంటే ఇది ప్రాక్టీస్లో తీసుకోవడం. మనం ఏదైతే వింటామో దాన్ని ప్రాక్టీస్లో తీసుకెళ్ళడం, దాన్ని ఎక్సర్సైజ్ చేయడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం, గైకొనడం. దేవుని వాక్యాన్ని విని గైకొనవాడు ధన్యుడు, మరీ ధన్యుడు అని చెప్తున్నాడు. మరీ అని అక్కడ ఎంఫసైజ్ చేస్తున్నాడు. ఎందుకంటే సహజంగా ఇప్పుడు అక్కడ వాళ్ళ మదర్ గురించే చెప్పాడు. ఆమె ఎవరి గురించి మాట్లాడింది? మరీ గురించి మాట్లాడింది. యేసుక్రీస్తుని కన్నా మరీ గురించి మాట్లాడింది. మరియా గొప్పది, మరియా నిన్ను కన్నది, మరియా నిన్ను పాలించింది, నిన్ను పెంచింది, ఆమె గొప్పది అంటే అంటుంటాం కదా మనం సహజంగా. ఏ తల్లి కన్నా పెట్టు, ఏ తల్లి కన్నా పెట్టు, తల్లి దగ్గరకు పోతుంది. మనము మంచి పనులు చేస్తుంటే, లేకపోతే మనము చక్కగా మాట్లాడుతుంటే, మనం మంచి బుద్ధి జ్ఞానాలు కలిగి ఉంటే, మన సమాజంలో సత్ప్రవర్తన కలిగి ఉంటే ఈ బిడ్డను తన తల్లి దగ్గర పెట్టారు. వీళ్ళ తల్లిదండ్రులు ఈ అబ్బాయి ఇలా కావడానికి వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు, ఎలా పెంచారు, ఎక్కడ చదివించారు, ఏం నేర్పించారు, తల్లి వైపుకి, తండ్రి వైపుకి, పేరెంట్స్ వైపు మనకు ఆ విధంగా నేను ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు దాన్ని ఎంఫసైజ్ చేస్తే అంటే అవును, అది కరెక్ట్, అవును అంటే మరిని ఆ తల్లి అయినటువంటి మరిని పెంచుతున్నప్పుడు, లేకపోతే అది దీవెన అన్నప్పుడు అది కాదు దీవెన అంటే ఇదే దేవుడు చెప్పలేదు. కానీ ఆయన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే అవును కానీ అంటే సహజంగా దేవుడు మనకి ఈ దేహాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి ఆత్మ ఇచ్చాడు. దేవుడు ఈ ఆత్మ, ఈ దేహం రక్షింపడానికి తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన ద్వారా సిలువ కార్యాన్ని చేయించాడు. ఇవన్నీ ఎందుకు చేయించాడు? ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఇవన్నీ చేయించాడు. అయితే సహజంగా అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళే కాదు, బయట ఉన్నవాళ్ళు ఇక్కడ మనం పెరుగుతాము, పెద్దవాళ్ళం అవుతాము, ఈ స్థాయికి వచ్చాం కదా. మనల్ని ఎవరు పోషించారు? మన తల్లిదండ్రులు పోషించారు. మనం ఇక్కడ ఉండి ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం కదా, చిన్నయో పెద్దయో ఉద్యోగాలు చేస్తున్నాం, చిన్న వ్యాపారాలు చేస్తున్నాం, లేదంటే మన శక్తి కొద్ది మనం పని చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? ఇవన్నీ మనం పోషింపబడ్డాము, మనం ఎదిగాము, తల్లిదండ్రులు మనకి సహాయం చేశారు, ఈ విధంగా ఎదిగాము. మనం పెద్దవాళ్ళం. ఇప్పుడు మన జీవితాల్లో భార్య వచ్చింది, మన జీవితాల్లో భర్త వచ్చాడు, మన జీవితాల్లో పిల్లలు వచ్చారు, మన జీవితాల్లో ఉద్యోగం వచ్చింది, మన జీవితాల్లో కొన్ని బ్లెస్సింగ్స్ వచ్చాయి. ఇవన్నీ దేవుడు ఇచ్చినాయి కదా, ఇవన్నీ కరెక్టే, దేవుడు ఇచ్చి ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళకైనా, ఇవన్నీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అంటే సంఘాల్లో కూర్చున్న వాళ్ళకైనా ఉండేది, బయట వాళ్ళకి ఉండవా? ఉన్నాయి. అంటే దేవుడు అందరికీ దేవుడు, ఇవన్నీ సహజంగా అందరికి ఉంటాయి. అవును, ఈ బ్లెస్సింగ్ కరెక్టే, అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ బ్లెస్సింగ్ కరెక్టే, నువ్వు అందరూ కరెక్టే, ధన్యురాలు. ఎవరైతే మనిషిగా పుట్టి ఎదిగి తన బిడ్డలను కానీ వాళ్ళ పెంచి వాళ్ళని గత చేస్తూ సమాజానికి ఒక మంచి పౌరులు అందిస్తారు, వాళ్ళందరూ ధన్యులే. దేవుడి యొక్క ప్రణాళికలో, దేవుడి యొక్క సిస్టంలో వీళ్ళందరూ ఉన్నారు. అయితే దానికన్నా కూడా, ఆ బ్లెస్సింగ్ కన్నా కూడా ఏ బ్లెస్సింగ్ ఇంపార్టెంట్, ఏది మోర్ దాన్ దట్ అంటే దేవుని వాక్యాన్ని విని దాన్ని కైకొనేవాడు. అంటే ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే దేవుని యొక్క ప్రణాళికను తెలియజేస్తున్నాడు, దేవుని యొక్క ప్లాన్ తెలియజేస్తున్నాడు. ఆయన ప్లాన్ ఏంటంటే దేవుని వాక్యాన్ని వినాలి,
విని దాన్ని గైకొనాలి. ఎవరి దగ్గరైతే దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచాడు, మృత్యుంజయుడు, ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు రక్షణ పొందుతారు. ఈ దేహము ఈ ఆత్మ రక్షణలోకి వస్తుంది. ఇక్కడ నశించదు, ఈ భూమి మీద నశించదు, తిరిగి పరలోకానికి చేరుతుంది. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు వాళ్ళు రక్షింపబడతారు, వాళ్ళు ఆశీర్వదింపబడతారు. ఈ ఆశీర్వాదం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది గొప్పది. ఇక్కడ పుట్టి పెరిగి చనిపోవడం కాదు, తర్వాత మళ్ళా చనిపోయిన తర్వాత ఉండే జీవితం గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఆమెకి ఆ ప్లాన్ చెబుతున్నాడు. యేసు రక్షణ అనే ప్లాన్ని వివరిస్తున్నాడు కదా. మన వాక్యము విన్నప్పుడు వినాలి. ఎందుకు సువార్తను ప్రకటిస్తుందా బ్రదర్ అన్నాడు. మనకు ఒక బాధ్యత ఉంది. మనం సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. సర్వలోకానికి అంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని, ప్రతి ఇన్స్ట్రుమెంట్ మనం వాడుకొని దేవుని సువార్తను ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలి? వాళ్ళు రక్షణ పొందాలి. దేవుని యొక్క సాల్వేషన్ అనే గిఫ్ట్ వాళ్ళు పొందుకోవాలి. రెపెంటెన్స్ అనే గిఫ్ట్ వాళ్ళకి రావాలి. దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేయాలి. వాళ్ళ హృదయం మారాలి. దేవుణ్ణి ఒప్పుకోవాలి. దేవుని వద్దకు రావాలి. వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఈ లోకంలో బ్రతికినంత కాలం లేదు, తదనంతరం వాళ్ళు సదాకాలం బ్రతకాలి. ఇది దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళికలో ప్రతి వ్యక్తి రావాలి అనేది దేవుని ఉద్దేశం కనుక ఆ ఉద్దేశాన్ని ఆయన తెలియజేసుకున్నాడు. మీ దగ్గరికి ఎవరి దగ్గరకైనా వాక్యం వచ్చినప్పుడు, నా దగ్గరకు వచ్చింది ఒకసారి వాక్యం, నేను విన్నాను, నేను నమ్మాను, అంతే. ఇక్కడ ఉన్నాను. మీ దగ్గరకు వస్తుంది, మీ దగ్గరకు వచ్చింది, మీరు విన్నారు, మీరు నమ్మారు. దేవుని వాక్యం విని దానికి ధన్యుడు. దే కెన్ బ్లెస్ బై గాడ్. విని గైకొన్న వాళ్ళు రక్షణలోకి వస్తారు. ఆ రక్షణలోకి మరి ఆ ప్లాన్ని ఆమెకి చెప్పిన తర్వాత ఇక్కడ ఆ ప్లాన్ని యాస్టీస్గా దేవుని యొక్క ప్లాన్ అర్థం చేసుకొని, దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకొని, ఆ సువార్తను విని, ఆ వాక్యాన్ని గైకొని నడిచినటువంటి వ్యక్తి మనకి వాళ్ళ మదరే కనిపిస్తారు. చాలామంది ఉన్నారు. కానీ మరియ గురించి, మరియే ఏ విధంగా దేవుని వాక్యాన్ని అంగీకరించి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యాన్ని అంగీకరించి ఆయన వెంబడించింది, ఆయన ఫాలో అయ్యిందో మనం ఈ ప్యాసేజ్లో చూస్తాం. మొదటిగా ఏంటంటే దేవుని వాక్యాన్ని సహజంగా వినడం. అంటే మనం అనుకుంటాం కదా, బ్లెస్సింగ్స్ అనగానే భౌతికపరమైనవి. ఒక మనకి ఏదైనా మంచి వెల్త్ ఉందనుకోండి, దాని మీద హోప్ పెట్టుకొని ఇది నాకు దేవుడు ఇచ్చాడు, నా రక్షణ కోసం, నా సెక్యూరిటీ కోసం నాకు దేవుడు ఇచ్చాడు, ఒక ఇల్లు ఉంటే నాకు దేవుడు ఇచ్చాడు, లేకపోతే ఒక ప్రమోషన్, ఒక ఉద్యోగం, ఇవన్నీ మనం సహజంగానే ఇవన్నీ దేవుడు ఇచ్చినవే, దేవుడి వల్ల నేను పొందుకున్నాను అనేది మన ఆలోచన ఉంటుంది. కానీ వాటన్నిటికన్నా కూడా అవి దేవుడు దీవెనలే కాదనం, దేవుడు దీవెనలే, ఖచ్చితంగా దేవుడు దీవెనలే. వాటికన్నా మించినటువంటి దీవెన ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడు ఒప్పుకోవడం, ఆయనలోకి రావడం, ఆయన ప్రణాళికలోకి ఎలైన్ అయిపోవడం. అంటే ఆయన ప్లాన్ ఏదైతే ఈ లోకంలో నీ కోసం కలిగి ఉన్నాడో ఆ ప్లాన్లోకి నువ్వు ఎలైన్ అయిపోవడం అంటే కలిసిపోవడం, ఆ ప్లాన్ని అడాప్ట్ చేసుకోవడం, ఆ ప్లాన్లోకి నువ్వు రావడం, ఆ ప్లాన్లో నువ్వు భాగస్థుడు కావడం, చెత్త పనివాడిగా మారిపోవడం, దేవునితో కలిసి పని. అలాంటి ఆ గొప్ప ప్రణాళికలోకి నిన్న ఆయన ఇక్కడ మరియ ఏ విధంగా వచ్చిందో మనం చూడవచ్చు. ఈ మరియ దగ్గరికి మనం చూస్తే లూకాసు వార్తలో చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే మరియ అనే ఆమె ఉంది. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. మీకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. కన్యక ఆమె దగ్గరికి దేవుని దూత వచ్చి ఏం చెప్తారు? దేవుని దూత ఏం చెప్తుంది? 26వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గలియాలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు ఒక పురుషుని ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఈమె దగ్గరికి దేవుని దూత వచ్చింది. దేవుని దూత వచ్చి ఏం చెప్తుంది? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పిను. ఆమె ఆ మాటకు బహు తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై
సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన ఇచ్చును. ఆయన యాకోబు వంశములను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేదని ఉందని ఆమెతో చెప్పాను. అందుకు మరీకి ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఒక వివరణ ఇచ్చాడు. దేవదూతను పంపించాడు. దేవదూతలు ఏం చేస్తారు? దేవుడు మెసెంజర్స్ చెప్పగానే నువ్వు వెళ్ళి మరీతో మాట్లాడేసిరా, ఇదిగో ప్లాన్ అని దేవుడు ఒక ప్లాన్ దూతతో చెప్పినప్పుడు దూత వచ్చేసి ఆ మరీతో మాట్లాడినప్పుడు మరీకి అంతా వివరం చెప్పినప్పుడు మరీ భయపడి నువ్వు గర్భం ధరిస్తావు అనగానే ఆమెకు భయం వేసి ఏమంటుంది? ఆమె భయం వేసి 34 వచనం చూడండి. నువ్వు గర్భం ధరిస్తావు అనగానే ఆమె ఏమంటుంది? అందుకు మరియా 34 అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరుగున దాన్నే ఇది ఎలా జరుగుతుంది? దేవుడు అంతా చెప్పిన తర్వాత నువ్వు కన్నిక గర్భవతి అవుతావు అన్నప్పుడు మరియా అంటుందంటే ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా సాధ్యమవుతుంది? సహజంగా అయితే భార్యాభర్తలుగా వాళ్ళు వివాహ బంధంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు కదా, అలా కదా జరగాలి. నాకు ప్రధానమైంది ఇంకా పెళ్ళే జరగలేదు, మేము శారీరకంగా కలవలేదు, పిల్లలు ఎలా పుడతారు? ఇది ఎలా జరుగును? మీరు వాక్యం చూడాలి. బైబిల్లో మీరు వాక్యాలు తెచ్చినప్పుడు మీరు వాక్యం చూడాలి. ఆ మాటలు చూస్తే మాటల్లో భావం మీకు బాగా అర్థం. ఇది ఎలా జరుగుతుంది అన్నప్పుడు దేవదూత ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇంకేమన్నాడు? ఎలా జరుగుతుందని దేవదూత అనగా దూత చెబుతుంది ఎలా జరిగిందంటే అని చెప్తూ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పిన తర్వాత ఆమె ఇప్పుడు ఏమంటుంది? 37వ వచనంలో చూడండి, 38 చూడండి. ఆ ప్లాన్ అంతా చెప్పేశాడు. దేవుడి యొక్క ప్రణాళిక అంతా కూడా చెప్పినప్పుడు ఆమెకి ఇప్పుడు ఏమంటుంది? 38వ వచనం, అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను అంతటా దూత ఆమె ఎదురు చూడండి. ఆమె ప్లాన్ అంతా అర్థంగానే, దేవుని యొక్క ప్రణాళిక అంతా అర్థం కాగానే ఆమె ఏముంది? ఇదిగో ప్రభు దాసురాలు నేను, నీ మాట చొప్పున జరగాలి. నువ్వేదైతే అనుకుంటున్నావు, నువ్వేదైతే చెప్పావు దానికి నేను పూర్తిగా నేను సరెండర్ చేసుకుంటున్నాను, నన్ను నేను అప్పగించుకుంటున్నాను అని చెప్పేసి అన్నది. 48వ వచనం కూడా మీరు చూడండి. 49 సర్వశక్తి మందుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందుకు ఆయన నామం పరిశుద్ధము. ఆమె ఏం చెప్తుందంటే ఆమె ప్రణాళిక అంతా అర్థమైపోయిన తర్వాత, దేవుని ప్లాన్ అంతా అర్థమైపోయిన తర్వాత, ఓహో ఇది రక్షణ, ఇది మనుషులందరూ రక్షణ కొరకు రక్షకుడు ఈ లోకంలోకి రాబోతున్నాడు, ఆ రక్షకుడిని నేను మోయిపోతున్నాను, నా గర్భంలో ధరించి నేను మోయిపోతున్నాను, ఒకరోజు నేను కూడా ఆయనతో ఉంటాను, ఒకరోజు ఆ దేవాది దేవుడితో ఆ రక్షకుడితో నేను ఉంటాను, అంత గొప్ప ధన్యత నాకు వచ్చిందని ఆమె సరెండర్ అయిపోయింది, ఓబే చేసి ఆయన మాటకి విధేయత చూపించి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? దేవుని వాక్యం విని దాన్ని గైకొని వాడు ధన్యుడు. ఇప్పుడు ఆమె వింది, అంతా వింది, ఇప్పుడు దాన్ని ప్రాక్టీస్లో తీసుకురావడం ఈజీయా? ఒక పెళ్లి అనేటువంటి అమ్మాయికి గర్భం వస్తే సొసైటీ ఊరుకుంటుందా? సమాజం చూస్తూ ఊరుకుంటుందా? సమాజం ఊరుకోదు. సమాజము ఇబ్బంది పెడుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి యూదులకు ఉన్నటువంటి లా ఏదైతే ఉందో ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడో అది అనైతికంగా వాడు భావించి ఆమెని చంపేస్తారు, రాళ్ళు కొట్టి చంపేస్తారు, జడ్జిమెంట్ కూడా వస్తుంది. కానీ ఆమె తెలియదు, అవన్నీ తెలుసు. అంటే దేవుని వాక్యాన్ని వినడం, దానికి విధేయత చూపించడం అనేది అంత ఈజీ కాదు. కానీ దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొన్న వాడు ధన్యుడని దేవుడు చెప్తున్నాడు కనుక ఆ ఈజీ కానప్పుడు కూడా ఆ ప్రణాళిక అర్థమైనప్పుడు, దేవుని మాట మనకు అర్థమైనప్పుడు దానికి విధేయత చూపించాలన్నప్పుడు మనకి వచ్చేటువంటి దాని కాన్సిక్వెన్సెస్, దాని ద్వారా వచ్చేటువంటి కమిట్మెంటే కాదు, ఒక కమిట్ అయితే దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ని కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫేస్ చేయడానికి ఆమె రెడీ. ఆమెకన్నీ తెలుసు, అవన్నీ తెలుసు. దేవుడు వివరించాడు కదా, దేవుడు వివరించింది కదా, ఆ వివరాలన్నీ ఇలాంటివన్నీ జరుగుతాయని నాకు తెలుసు, ఇలాంటి ఇబ్బందులు వస్తాయని నాకు తెలుసు. అయినప్పటికీ కూడా కమిట్, ఆ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడానికి రెడీ. సంఘంలో మనం రక్షింపడగానే
దేవుడు వాక్యం ప్రకటిస్తారు, వాక్యం వింటారు, బాప్తిసం తీసుకుంటారు, సంఘంలో వస్తారు, కూర్చుంటాం. ఇక్కడ నుంచి మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి కదా. దేవుడి వాక్యాన్ని ఆయన చెప్పే ప్రతిదీ మనం ప్రాక్టీస్ చేసుకుంటా పోవాలి కదా. అబ్రహామును పిలవగానే అబ్రహాము నీ ఇల్లుని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని, దేశాన్ని వదిలేసి నా వద్దకు వచ్చేయి. అయిపోయింది అందరితోటి? అయిపోలేదు. ఇంకా చాలా నడిపించాడు, చాలా ముందుకు తీసుకెళ్ళాడు. ఒక్కొక్కటిగా నేర్పించుకుంటా ఏమేమి నేర్పించాలి, ఏ విధంగా దేవుని పోలికని అతనిలోకి తీసుకురావాలో, ఏ విధంగా దేవుని సంకల్పాన్ని అతని ద్వారా నెరవేర్చాలో, ఆ కార్యక్రమాలన్నీ అతని ద్వారా నెరవేర్చుకుంటూ అతని దేవుని పోలికగా మార్చుకుంటూ దేవుని రూపాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని అతనిలో పెంపొంది చేసుకుంటూ ఒకరోజు దేవుని పోలిక మరి ఆయన వ్యక్తిత్వంలోకి వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్ శాంటిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈరోజు ఈ శాంటిఫికేషన్ జరుగుతున్నాం, దేవుని పోలిక చేస్తూనే ఉంటాడు దేవుడు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని విని గైకోమని ఎందుకు చెప్తా అంటే మన యొక్క ఆయన పోలికని, క్రీస్తు యొక్క పోలికని మనలోకి తీసుకురావడానికి, క్రీస్తు యొక్క స్వభావాన్ని మన ద్వారా రిఫ్లెక్ట్ చేయడానికి, క్రీస్తు యొక్క స్వభావం మన ద్వారా మనం ఇతరులకు చూపించేలాగా, మన స్వభావం ఇతరులకు కనబడేలాగా ఆయన చేయడానికి కొన్ని అనుమతిస్తాడు, కొన్ని తీసుకువెళ్తూ ఉంటాడు. చూడండి ఇక్కడ ఆమె మరి ఆ యొక్క సమస్యలు వచ్చినప్పుడు యేసేపు ఏమన్నాడు, ఆమె మరి పెళ్లి కాకుండా గర్భవతి అయింది కదా, నాకు వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? అది సహజం. ఆయనతో కూడా దేవుడు మాట్లాడి పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది, నువ్వు ఆమె చేర్చుకో, భయపడతావు. ఆయన ఒబే చేశాడు, ఒప్పుకున్నాడు. అంటే పర్సనల్ ఛాలెంజ్ వచ్చింది కదా ఆమెకి, వ్యక్తిగతమైనటువంటి ఛాలెంజ్ ఆమెకు వచ్చింది, అది తెలుసు ఆమెకి. అయినా కూడా దేవుడి వాక్యానికి లోబడింది. సోషల్ ఛాలెంజ్ ఏమొచ్చింది? హేరోదు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత హేరోదు ఏం చేశాడు? 3 సంవత్సరాలు ఉన్న పిల్లలందరినీ చంపేయమన్నాడు. అప్పుడు ఆమె తీసుకుని ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి గాడిద మీద రాత్రి వేళలో ఆ బిడ్డను కూర్చోబెట్టి ఉంచిన, అప్పుడే పొత్తిగుడ్డలో పుట్టినటువంటి ఆ చిన్న బిడ్డని ఆ పొత్తిగుడ్డలో పెట్టుకొని గాడిదని కొన్ని వందల కిలోమీటర్లు ఉన్నటువంటి ఐగుప్తుకి గాడిద మీద నైట్ ట్రావెల్ చేయాలి. కాన్సిక్వెన్స్ అంటే దేవుని వాక్యానికి లోబడడం, దానివల్ల వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ కూడా మనం కమిట్ అయ్యి ఉండాలి. క్రైస్తవుడు మనకి హాయిగా వెళ్ళిపోద్ది, హాయిగా ఉంటుంది, కానీ దీనివల్ల మన ప్రయోజనం ఏంటి? ఈ లోకంలో ఉన్నటువంటి బ్లెస్సింగ్ కన్నా కూడా, ఈ లోకంలో అశాశ్వతమైనటువంటి దీవెనల కన్నా కూడా మోర్ దాన్ దట్, దానికన్నా ఎక్కువ దీవెనలోకి మన దేవుడు నడిపిస్తాడు. అందుకే వీటిని అనుమతిస్తాడు, నేను షైన్ చేస్తూ ఉంటాడు. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి రాశారు పిల్లలు? టఫ్ ఉంటాయి, బోర్డ్ ఎగ్జామ్స్ కదా. ఇంటర్మీడియట్ ఇంకా కొంచెం టఫ్ ఉంటాయి, డిగ్రీవి ఇంకా కొంచెం టఫ్ ఉంటాయి, పిహెచ్డీవి బ్రదర్ చెప్పాలి ఎలా ఉంటాయి మనకు తెలియదు. సో అంటే ఈ కష్టాలు ఎన్ని ఉంటాయి మనకు తెలుసా? చదువుకునేటప్పుడు ఉంటేనే ఏమవుతుంది మనకి బాబు ఉంటే మనకు తెలుసు. అయినా మనం చదవాలనుకుంటాం, అయినా మనం ఆ స్థాయికి వెళ్ళాలనుకుంటాం. ఎందుకంటే అక్కడ ప్రివిలేజ్ ఉంది, అక్కడ ధన్యత ఉంది. ఇది కూడా అలాగే, ఇవన్నీ వస్తున్నా కూడా మనం ఆ ప్రివిలేజ్, ఆ ధన్యత, దేవుడు ఇచ్చేటువంటి ఆ ధన్యతలో మనం దేవుడు నడిపిస్తాననే శుభ్రం మనకు ఉన్నప్పుడు మనం ఇష్టపడతాం, వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. ఆ విధంగా ఆమె మరి అలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొ కూడా దేవుని వాక్యానికి కమిట్ అయ్యే విధంగా ముందుకు వెళ్ళింది. అయితే ఒబీడియన్స్ ఆల్వేస్ డిమాండ్స్ మెనీ థింగ్స్ కదా. సాక్రిఫైస్ ఉంటుంది, హ్యూమిలిటీ ఉండాలి, తర్వాత కరేజ్ ఉండాలి, తర్వాత మనము చాలా విషయాలు అంటే దేవుని వాక్యానికి లోబడటం అంటే దాని ద్వారా వచ్చేటువంటి సమస్యలు, దాని ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొని దేవునికి కమిట్ అయి ఉంటాం. ఇబ్బంది రాగానే వెనకపోవడం, ఇబ్బంది రాగానే వెనకపోయిన వాళ్ళు ఏమయ్యారు? నలుగురు ఉంటారు కదా, 4 నేలలు ఉంటాయి కదా. 4 నేలలు ఎవరు ఫలించారు? ఎవరు ప్లస్ చేయబడ్డారు? కొంతమంది ఐహిక విచారణలు రాగానే వాళ్ళు ఏం చేశారు? కనిపించారు. వాళ్ళ బ్లెస్సింగ్ పోగొట్టుకుంటారు, బ్లెస్సింగ్ ఆ ధన్యతను పోగొట్టుకుంటారు. ఆ యొక్క వాళ్ళకి వచ్చేటువంటి దేవుడు ఇచ్చేటువంటి ప్రివిలేజెస్కి వాళ్ళు దూరం అయిపోతారు. కానీ ఎవరైతే వాక్యాన్ని విని దాన్ని అవలంబించాడో వాడు 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను
వాళ్ళకి తెలుసు దేవుని వాక్యాన్ని వినడం. అందుకే యేసుక్రీస్తు ఇక్కడ ఎంఫసైజ్ చేసి చెప్తున్నాడు, వినడం కాదు. రెండోది క్రూషియల్ స్టెప్ ఏం చెప్తున్నాడంటే గై కొనడం. వినడం మాత్రమే కాదు, విని గై కొనువాడు మరీ ధన్యుడు. ఆ క్రూషియల్ స్టెప్ అది. ఒకే యాక్సెప్ట్ చేయి, దాన్ని అవలంబించడం, ప్రాక్టీస్లో తీసుకోవడం అనేది ముఖ్యం. కాబట్టి మనము ఒకవేళ విని వదిలేసేవారు అయితే దానివల్ల ఏ ప్రయోజనం? ఆఫ్ ఈక్వేషన్. విని వదిలేస్తే ఏమైంది? ఆఫ్ ఈక్వేషన్. మీరు 2+2 = అని పెట్టారనుకోండి, ఏమైంది? ఆన్సర్ జవాబు మార్కులు వేస్తారా? వేయరు. మీరు ఒక ఈక్వేషన్ రాసేసి సగంలో వదిలేశారనుకోండి, మార్కులు వేస్తారా? వేయరు. అది ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ ఎప్పుడు అవుతుందంటే విని అవలంబించినప్పుడు, విని దాన్ని కైకొన్నప్పుడు, అప్పుడు మీకు ఫుల్ మార్క్స్. అప్పుడు మీరు ఏదనుకున్నారో అది దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగా మనము వినడం, దాన్ని కైకొనడం అనేది క్రూషియల్ పాయింట్గా దేవుడు మనం చెప్తున్నాడు. కనుక మనం నిరంతరం వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, దాన్ని కైకొనాలా, దాన్ని ప్రాక్టీస్ చేయాలా. నిన్న మా ఆవిడకి ఒకటి చెప్పాను, ఒక వాక్యం చూపించి చెప్పాను. పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలా? వాళ్ళకి భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, భర్తలారా మీ భార్యను ప్రేమించండి, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయత చూపించండి, తల్లిదండ్రులారా మీ పిల్లల్ని ఏం చేయాలా? బెత్తంతో కొట్టాలా? మరి ఏం చేయాలా? కోపం రేపక, వాళ్ళు మనస్సుని నొప్పించక శిక్షణ ఇవ్వండి. వాళ్ళు కుంగిపోయేటట్టు చేయొద్దు. ఇది దేవుడు చెప్పాడు, ఇలా చేస్తే మీ పిల్లలను బాగా పెంచవచ్చు. నీ భార్యని ఇలా ప్రేమిస్తే ఆ మంచిగా అయిపోద్ది, నీ భర్తకి ఇలా లోబడితే నీ కుటుంబం బాగుంటుంది, తల్లిదండ్రులు పిల్లల్ని ఇలా చూస్తే వాళ్ళు చక్కగా ఎదుగుతారు, పిల్లలు తల్లిదండ్రులు విధేయం చూపిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అన్నీ వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్స్ అన్నింటినీ, భార్యకి భర్తకు ఉన్న రిలేషన్, తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్న రిలేషన్, మరి పిల్లలకి తల్లిదండ్రులకు ఉన్న రిలేషన్, దాసుడికి యజమానికి ఉన్న రిలేషన్ ఆయన ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తున్నాడు. ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ విధంగా ఉంటే చక్కగా వాక్యానుసారంగా మీరు సుఖంగా చక్కగా జీవించడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్తున్నాడు. ఆ ప్రకారం అంటే ఆ వాక్యం చెప్తుందంటే దాన్ని అవలంబించండి. అది చదివేసి వదిలేయడం కాదు కదా. కోపం రాకుండా మీరు అలా చేస్తారా? వాళ్ళకి అసలు కోపం రాకుండా మీరు మాట్లాడతారా? వాళ్ళ మనసు నొచ్చుకోకుండా మీరు చేస్తారా? మీ కోపం వచ్చిందంటే వాళ్ళు చుట్టూ రేగిపోయింది. వాడి కోపంతో వాడి ఆ మనసు నొచ్చుకోవడం మనకు సంబంధమే లేదు. నొచ్చుకుంటే నొచ్చుకుంటే 4 పీకాలు పడేయాలంటే మన కోపం అంతా అది చేసేస్తారు. మరి ఎక్కడ వాక్యాన్ని నెరవేరుస్తున్నారు? చిన్న విషయం కదా, నార్మల్ విషయం కదా. ఇదే వాక్యాన్ని కైకోవడం అంటే, ఇదే వాక్యానికి లోబడడం అంటే, ఇదే వాక్యానికి ఇదే చూపించడం అంటే, అది ఆ చిన్న విషయాలు. దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. కోపం రాకుండా వాళ్ళకి ఎలా నేర్పించాలని ప్రాక్టీస్ చేయాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రభువు యేసు చెప్తున్నాడు, మీరు వాక్యాన్ని విని గైకొనాలి. ఈ వాక్యాన్ని విని దాన్ని ప్రాక్టీస్ చేయాలి. కోపం రాకుండా వాళ్ళకి చెప్పే విధానం నేర్చుకోవాలి. సో అలాగ మనం చేసినప్పుడు తప్పకుండా దేవుడు మెచ్చేవారిని. అయితే ఇక్కడ ఈ వాక్యం ఏ విధంగా ఏదైతే ఆమె విధేయత చూపించినప్పుడు మరి ఆమె ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏవో మనం చూస్తే, మనం ఇది ఎందుకు నేర్చుకున్నామంటే, మనము రక్షింపబడిన తర్వాత దేవుడు మనల్ని తీసుకువెళ్తున్న క్రమంలో దేవుడు వాక్యానికి విధేయత చూపించేటప్పుడు వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్, వాటిల్లో దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, సాక్రిఫైస్ చూస్తే ఈమె యొక్క సాక్రిఫైస్ ఫస్ట్ది, ఆమె దేవుడికి విధేయత చూపించడం వల్ల ఆమె ఏ విధంగా మనం సాక్రిఫైస్ ఏ విధంగా మనం చేయాలి అంటే, మనం త్యాగం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా సెల్ఫ్ కాకుండా సెల్ఫ్ లెస్గా మనం ఏ విధంగా ఉండాలో, సెల్ఫిష్గా కాకుండా సెల్ఫ్ లెస్గా మనం ఏ విధంగా ఉండాలో మనకి దేవుడు ఇక్కడ నేర్పించాలనుకుంటున్నాడు. చూడండి, ఆమె కడుపు పుట్టాడు కదా, ప్రభువు యేసుక్రీస్తు ఆమె గర్భంలో పుట్టాడు. తన పేరు కదా, పేరు తెచ్చుకుని పుట్టినారు కదా. ఆమె పుట్టిన తర్వాత బాబు పాలించింది, పెంచింది, చక్కగా ఎదిగాడు, పెద్దవాడయ్యాడు. ఇప్పుడు ఆమెకి ఏం మైండ్లో ఉంటుంది సహజంగా? ఆమె గాడ్స్ ప్లాన్ అంతా తెలుసు కదా, దేవుని ప్రణాళిక అంతా ఆమెకు తెలుసు. ఆమెకేముంటుంది మనసులో? ఒకరోజు ఈ బిడ్డ
చనిపోతాడు. ఒకరోజు మనుషులందరి పాపం ఎత్తు సిలువను ఎక్కుతాడు. ఈయన హింసల పాలై చనిపోతాడు. ఆమెకు తెలుసు, ఆమెకి ఆ బాధ, ఆ వేదన ఉంది. అయినప్పటికీ కూడా ఆమె దేవుని వాక్యానికి లోబడడానికి ఇష్టపడింది. ఆ కమిట్మెంట్ అలాగే ఉంచుకుంది, ఆ ట్రస్ట్ అలాగే ఉంచుకుంది. ఎక్కడ కూడా ఆమె ఏదైతే కొంతమంది ఇప్పుడు మనం చూస్తాం కదా, కొంతమంది పిల్లలు లేని వాళ్ళు వేరే ఏమంటారు దాన్ని, సరోగసియా, గర్భం వేరే వాళ్ళ ద్వారా కలిగిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ని గోప్యంగా ఉంచుతారు. ఎందుకంటే ఈ తల్లి నా బిడ్డను మోసిందని తెలిస్తే ఒకవేళ ఈమెకు ప్రేమ లేకుండా, ఆ బిడ్డ మీద ప్రేమ లేకుండా చేయడానికి డీటెయిల్స్ ఏమి మా పుట్టంగానే తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎవరికైతే ఆ బిడ్డ కావాలనుకుంటారో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈమెకు ఆ డీటెయిల్స్ తెలియదు. ఈ తల్లి డీటెయిల్స్, ఈ బిడ్డ డీటెయిల్స్, ఈ అడ్రస్ ఏమీ తెలియకుండా చేస్తారు. ఎందుకంటే ఈ ప్రేమ ఒక్కోసారి నేను కన్నాను, నా కడుపులో పెరిగాడు అని చెప్పేసి వస్తుందేమో అని చెప్పేసి డీటెయిల్స్ ఏమి తెలియకుండా చేస్తారు. సో ఏమి కాదు కదా, ఆమెకు ఆ బాధతో ఆమెని ఆ డివైన్ సన్ని సాక్రిఫై చేయడానికి ఆమె ఇష్టపడదు. చూడండి, మనకి ఇదే లూకాసు వార్తలో 2వ అధ్యాయం 35వ వచనంలో ఉంటుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 35 చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనం. మరియు ఈ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్తున్నా. నీకు బాధ కలుగుతుంది, నీకు వేదన కలుగుతుంది, నీకు ఒకరోజు వేదన వస్తుంది. ఆ ముందుగానే చెప్పిన తెలిసినా కూడా ఆమె ఆ సాక్రిఫై చేయడానికి ఇష్టపడదు. కాబట్టి మన జీవితంలో కూడా మనము త్యాగం చేయడం, ఏమీ త్యాగం చేయకుండా మనకి దేవుడు ఆ ప్రివిలేజెస్ మనం త్యాగం చేయాలి. మన సమయం, లేకపోతే మనకు ఉన్నటువంటి ఎనర్జీ, లేకపోతే మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో దేవుడి కోసం పనిచేసేలాగా ఎంతో కొంత మనం చేయగలిగినంత సాక్రిఫైస్. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి రావడానికి తండ్రి తన అద్వితీయ కుమారుడైనటువంటి దేవుడిని ఈ లోకానికి పంపించాడు. ఆయన కుమారుని ఇచ్చాడు. ఆయన కుమారుని మన కొరకు అప్పగించాడు. ఆయన తను తాను అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కనుక ఆ త్యాగం అనేది ఆయన చేశాడు. మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా బాగానే, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి నేను చేస్తున్నాం. దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి చేస్తున్నాము. కాబట్టి మనము దేవుడు మనకేం నేర్పిస్తుందంటే మనం త్యాగం చేయడం నేర్చుకోవాలి. మనము క్రైస్తవులుగానే ఉండి రక్షింపడ్డాము సరిపోతుంది, సంఘంలో అలా ఉందామంటే సరిపోదు. దాంట్లో నువ్వు హైయర్ బ్లెస్సింగ్స్కి వెళ్ళడానికి, ఇంకా దేవుని యొక్క పోలికలు ఇంకా మార్చబడడానికి, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఇంకా ఎలైన్ అయ్యి ఇంకా ఆయన యొక్క ప్రణాళికలు ఇంకా ముందుకు వెళ్ళడానికి, ఆయన ప్రణాళికలో పాలిభాగస్తుడుగా ఒక గొప్ప వ్యక్తిగా ఉండడానికి నేను ఆయన వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆయన పోలికని నీలోకి చూపిస్తూ ఉంటాడు. అది మనకి ప్రణాళిక అర్థమైతే బాగా తెలియదు. తనకు తెలుసు కదా, మరికి ఆ ప్లాన్ అంతా తెలుసు కదా, దేవుని ప్రణాళిక అంతా తెలుసు కదా. కాబట్టి తనకు ఆ మనసులో బాధ ఉందని ఎక్కడ రిజెక్ట్ చేయాలి, తను ఒప్పుకోవడానికి విధేయం చూపించడానికి ఇష్టపడతాడు. అబ్రహాం అంతే చేశాడు కదా. అబ్రహాం పితరులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి అలా అయ్యాడు. తన ఒక్కగానొక్క కుమారుడు అయినటువంటి ఇస్సాకుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, సాక్రిఫై చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ విధంగా మనం ఆయన ప్రణాళిక అంతా అబ్రహాంకి తెలుసు, ఆయన ప్లాన్ అంతా అబ్రహాం చెప్పాడు కదా, అర్థమైంది కదా. మనకు దేవుని ప్రణాళిక అంతా అర్థమైనప్పుడు, దేవుని ప్లాన్ అంతా అర్థమైనప్పుడు, దేవుడు ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడు, ఎందుకోసం నన్ను రక్షించాడు, ఎందుకోసం ఇక్కడ ఉంచాడు, ఎందుకోసం నన్ను స్వార్థ ప్రకటించమంటున్నాడు అని మనకు తెలిసినప్పుడు మనం ఆ సాక్రిఫై చేయడానికి మనం ఇష్టపడతాం. కాబట్టి మనం వాక్యాన్ని ఒక కైకొనకపోతే, వాక్యాన్ని విని వదిలేసేవాడు అయితే దేవునితో మన సంబంధం అనేది చాలా దూరం ఉంటుంది. ఒక మాట చూడండి లూకాసు వార్త 8వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు మీరే నా తల్లి నా సహోదరుని వారితో చెప్పాను. ఏమంటున్నాడు చూడండి అంత ఒకసారి. దేవుని వాక్యం విని దైవుని వారే నా తల్లి నా సహోదరుడు. అంటే దేవుని వాక్యాన్ని ఒకలా విని గైకొనకపోతే దేవునితో సంబంధం రిలేషన్స్ లో లేవు అని చెప్తున్నాడు ఆయన. సంబంధం లేదు, మీకు నాకేం సంబంధం, నా మాటే వినట్లేదు, దాన్ని గైకొనట్లేదు, నా మాటే వినట్లేదు,
మరి మీకు నాకేం సంబంధం ఉంటుంది అంటే దేవునితో ఆ డీప్ రిలేషన్ ఎప్పుడు వస్తుందంటే ఆయన మాట విని ఆయన ఆ మాట విని గైకొన్నప్పుడు ఆ డీప్ రిలేషన్ వస్తుంది. మనం చదివే కదా కీర్తనాలు, ఆయన ఎవరు ప్రార్థనలు వింటాడు, ఆయన ప్రార్థనలు వినే దేవుడు, స్పందించే దేవుడు, ఆయన విని జవాబు ఇచ్చేటువంటి దేవుడు. నా మాట వినాలి అంటే అవతల వాడు కూడా నాలాంటి కూడా అయ్యి ఉండాలి కదా. వినడానికి చెవులు ఉంటే సరిపోద్దా? నేను ఒక మాట చెప్తున్నాను, అవతల వాళ్ళకి చెవులు ఉన్నాయి, సంథింగ్ ఏదనుకోండి, యానిమల్స్ కూడా చెవులు ఉంటాయి, సరిపోతుందా? వినడానికి సరిపోతుందా? సరిపోదు. నా లాంటి వాడు అంటే నా స్వభావం ఆయన. అందుకే ఆయన ఏమంటాడు, మీ మాటలన్నీ మీరు ఏం కష్టపడ్డారో, మీరు ఎలాంటి శ్రమలు ఉన్నాయని నాకు తెలుసు. మన శ్రమలు ఎరుగురు వాడు కాదైనా, మన కష్టాలు ఎరుగురు వాడు కాదైనా, ఈ లోకంలో ఎన్ని అనుభవించాడు ఆయనకి తెలుసు. ఆయన స్పందించే దేవుడు. ఆయనతో రిలేషన్ కొనసాగించాలి. ఆయనతో కలిసి మనం ఆ రిలేషన్లో కొనసాగాలంటే ఆయన మాట వింటూ ఆయన మాటను గైకొన్నప్పుడు తప్పకుండా మనము దీవించబడతాము. ఆ బ్లెస్సింగ్లోకి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్లో మనల్ని ఆయన తీసుకెళ్తారు. రెండోది ఏంటంటే హ్యూమిలిటీ. ఆ తగ్గింపు స్వభావం అనేది మనకు నేర్పించడానికి దేవుడు మనల్ని ఈ రకంగా కొన్ని విషయాల్లో నడిపిస్తూ ఉంటాడు. చూడండి, ఆమె ఏమంటుంది 46వ వచనంలో, 1:46 లోకాసు వార్త 1:46లో ఏముంటుంది? అప్పుడు మరియు ఇట్లానే నా ప్రాణం ప్రభువును కనపరుచున్నది, ఆయన తన దాసులను దేశస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు. ఇది ప్లస్ ఆమెకు అర్థమైపోయింది. అంటే అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. ఆ ధన్యతలోకి నేను వెళ్ళిపోయాను. ఆయన వాక్యాన్ని విని ఆయన మాటకి ఆయన ప్లాన్కి నేను విధేయత చూపించడం ద్వారా నేను ధన్యురాలని. అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. పౌలు ఫస్ట్ ఇటువైపు ఉన్నాడు, ఇది సంఘము. ఈయన ఇటువైపు ఉండి సంఘాన్ని హింసించాడు. ఈయన ఏం చేశాడు? ఇప్పుడు ఇటువైపు వచ్చాడు. ఈయనకు తెలుసా మరి, ఇక్కడ ఒకప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ సంఘాన్ని హింసించాను, ఇప్పుడు ఇటు వాళ్ళందరూ నన్ను హింసిస్తారని ఆయనకు తెలుసా? తెలుసు. ఇప్పుడు ఈయన పరిసేరు గుంపులో ఉన్నాడు. ఇది పరిసేరు గుంపు, ఇది సంఘం. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరిసేరు గుంపు నుంచి సంఘంలోకి వచ్చేసాడు, దేవుని చేత రక్షింపబడి. ఇప్పుడు ఈయనకి ఏమనిపిస్తుంది? ఈ గుంపు గురించి ఏమనుకుంటాడు? వీళ్ళు నన్ను ఎలాగైనా హింసిస్తారు, వీళ్ళు హింసించేవాళ్ళు, వీళ్ళు దేవుని మాట అర్థం కాని వాళ్ళు, వీళ్ళు మూర్ఖులు, దేవునికి అవిధేయంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు, వీళ్ళు నన్ను హింసిస్తారని ఆయన తెలుసు. తెలిసినా కూడా దేవుని మాటకి ఎక్కడైనా విధేయత చూపించకుండా దేవుని మాటను ఎక్కడైనా ధృవీకరించాడా? ఆయనకు అంతా తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు. కానీ దేవుని మాట విధేయత. ఎందుకంటే దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఎంటైర్ ప్లాన్, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఎందుకు ఈ లోకంలో ప్రకటించాడు, ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు పునరుత్థానం అయ్యాడు, ఎవ్రీథింగ్. అందుకే ఆయన మాటను ఎక్కడా కూడా ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని ఉపద్రవములు వచ్చినా, ఎక్కడొచ్చినా కూడా ఆయన ఏమంటాడంటే వాటన్నింటిలోంచి నన్ను దేవుడు తప్పించాడు అంటాడు తప్ప నాకు ఇన్ని కష్టాలు పెట్టాడు దేవుడు, ఎంత శ్రమ పెట్టాడు దేవుడు, నేను ఎంత అనుకోలేదు అని ఆయన ఎప్పుడు అనలేదు. సో మనం దేవునిలోకి వస్తే మనకు కొన్ని నేర్పించడానికి చేస్తాడు, ఆయన పోలికగా మార్చడానికి చేస్తాడు. ఆయన పోలిక రావాలి. ఆయన పోలిక రాకుండా ఎన్నాళ్ళున్నా మనము ఇలాగే ఉంటే మనము ఆ స్త్రీ ఏ విధంగా అయితే మాట్లాడిందో, ఆ స్త్రీ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన విషయాల గురించి ధన్యురాలని చెప్పిందో, ఏమని చెప్పింది ఆమె? నువ్వు పెంచిన తల్లి, నీ పాలించినటువంటి తల్లి ధన్యురాలు. లోక సంబంధమైనవి వాటి గురించే మనం ఆలోచించేవాళ్ళు ఉంటాం. ఆమె యాటిట్యూడ్ మనకు, ఆమె వైఖరి మనకు, ఆ వైఖరి మనకు ఉండకూడదని దేవుడి వాక్యాన్ని చెప్తున్నారు. ఆ వైఖరి కాదు మనకు ఉండాల్సింది. వాక్యం విని దాన్ని గైకొంటే ధన్యత, వాక్యం విని దాన్ని గైకొంటే దీవెన. అది దీవెనలోకి నడిపించేది మనల్ని, అది మనల్ని తప్పించేది, మనల్ని కాపాడేది, మనల్ని సంరక్షించేది, మనల్ని అన్ని విధాలా కూడా నడిపించి మన నిర్ణయాల్లో, మన వైఖరిలో అన్నిట్లో మార్పు తీసుకొచ్చేది దేవుని వాక్యం. దీన్ని దాన్ని గైకొంటున్నాం కదా. మనం ఒకప్పుడు ఇలా లేము, ఒకప్పుడు వేరేలా ఉన్నాం. కానీ ఇప్పుడు దేవుని కొరకును బట్టి మన స్వభావం మారి, మన ఆలోచన మారి, మన నిర్ణయాలు మారి, మనం తీసుకున్న డెసిషన్స్ మారి, మన యాటిట్యూడ్ టువర్డ్స్ చర్చ్, టువర్డ్స్ పబ్లిక్, టువర్డ్స్ సొసైటీ, టువర్డ్స్ నైబర్స్, టువర్డ్స్ కొలీగ్స్, టువర్డ్స్ ఫ్యామిలీ అంటే మారిపోయింది. ఎవరు మనం చేయడం? ఎందుకు మారింది ఇదంతా?
క్రీస్తు కార్యం మనలో జరుగుతుంది. ఆయన ఆ విధంగా జరగాలి, ఆ విధంగా మార్పు చెందాలని కోరుకుంటున్నాడు. కాబట్టి వాక్యం విని దాన్ని లేకున్నాను దాన్ని నిర్లక్ష్యపరచకూడదు అనేది చెప్తున్నాడు. హ్యూమిలిటీ. ఆమె ఏ విధంగా తగ్గించుకుందంటే, ఆమె ఇక్కడ ఒక మాట అంటుంది. ఏమంటుందంటే, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసిన కనుక ఎవరు చేశారు మంచి కార్యాలు, గొప్ప కార్యాలు ఆ జీవితంలో? మరి జీవితంలో గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు ఎవరు? దేవుడు. కనుక ఇది మొదలుకొని నన్ను అన్ని తరంలో వారు నన్ను తండ్రులు అంటారు. దేవుడు నన్ను గొప్పగా చేశాడు, దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాడు, దేవుడే నా గర్భాన్ని జన్మించడానికి ఇష్టపడ్డాడు, దేవుడే నాతో మరి నా బిడ్డగా ఉన్నాడు, దేవుడే నాకు రక్షణ ఇచ్చాడు, ఆయనే పాపలందరి కొరకు పాప పరిహారాన్ని బలిగా సమర్పించుకున్నాడు, రక్షకుడు, లోక రక్షకుడు, సర్వోన్నతుడు నా బిడ్డ అయ్యాడు. ఆయన ద్వారా నా బిడ్డ కావాలి కాదు, ఆయన ద్వారా నాకు రక్షణ కూడా వచ్చింది. ఇన్ని గొప్ప కార్యాలు నా జీవితంలో ఆయన చేశాడు. నా మెరిట్ కాదు, ఇట్స్ నాట్ మై మెరిట్. ఇది మరియా మంచి అమ్మాయి, మరియా అందమైన అమ్మాయి, మరియా చాలా చక్కగా మాట్లాడుతుంది, బూతులు మాట్లాడదు, అది కాదు, ఆ మెరిట్ కాదు. అందుకే చెప్తున్నాడు ఆ తగ్గింపు. నేనేంటో నాకు తెలియదు కదా. ఇందాక మనం టేబుల్లో ఒక మాట అన్నాడు. ఏమనంటే ఏది పర్పస్ ఈజ్ ఇంపార్టెంట్, పర్పస్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ నీడ్. పర్పస్ ఏంటో అంటే ఉద్దేశం ఏంటో అవసరం కన్నా కూడా, అంటే భౌతిక శరీర సంబంధమైన వాటి కన్నా కూడా ఆత్మ సంబంధమైంది, అది ముఖ్యమైనది, అది ప్రాముఖ్యమైనది, అది దేవుడి ఉద్దేశమైంది అనేది ఆయన ఏ విధంగా చెప్పారో అది నిజం. కాబట్టి ఇక్కడ తగ్గింపు అనేది, తగ్గించుకోవడం అనేది మరీ ఎంతగా తగ్గించుకోకూడదు. మరీ చెప్పుకోవచ్చు కదా, ఆయన రక్షకుడు నా కడుపు పుట్టాడు, ఆయన నా కుమారుడు, యేసు నా కుమారుడు, యేసు నా కుమారుడు, దేవుడే నా కుమారుడు అని ఎక్కడైనా చెప్పిందా? ఎక్కడ మాట్లాడాలి? వాళ్ళ అన్నదమ్ములు కూడా ఎక్కడ మాట్లాడాలి? ఎవరు మరి తర్వాత ఏసేపు మరి ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎక్కడా కూడా రక్షింపడక ముందు ఏమన్నారు? వాళ్ళు యేసుక్రీస్తు ఒప్పుకోక ముందు ఏమన్నారంటే, ఇతనికి మతి చెల్లించిందేమో, వాడు ఏదో మాట్లాడుకుంటున్నాడు, అతని ద్వారా మాకొద్దు అన్నాడు. తర్వాత రక్షణ పొందిన తర్వాత, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తుని ఒప్పుకున్న తర్వాత ఆయన యాకోబు ఏమంటాడు? యాకోబు ఒకసారి చూడండి, యాకోబు పత్రిక మొదటి వచ్చింది. యాకోబు పత్రిక, యాకోబు వాళ్ళ యాకోబు రాసిన మొదట అధ్యాయం ఉంటుంది. దేవుని ప్రభువైన యేసుక్రీస్తు దాసుడనైన యాకోబు. ఎవరైనా? యేసుక్రీస్తు మా అన్న, యేసుక్రీస్తు నేను కలిసి ఒక ఇంట్లో ఉన్నాము, యేసుక్రీస్తు నేను ఒక చోట పుట్టినోళ్ళం, ఇది అట్లా. యేసుక్రీస్తు దాసుడిని నేను. ఇది తగ్గింపు. ఇలాగా ఆ తగ్గింపు అనేది మనం కూడా మన విషయాల్లో, మన సంఘంలోకి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం ఎలా ఉండాలి? స్టెప్పింగ్ స్టోన్. ఏమంటారు? వాళ్ళు ఒక మెట్టు పైకి ఎక్కాలి. మన కొత్త వాళ్ళు వస్తారు, మనం ఎప్పటి నుంచో కొంతమంది సీనియర్స్ ఉన్నాము. మరి మన దగ్గరకు వచ్చినప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? బ్రదర్, మా సంఘం ఇది ఇలా ఉంది, మీరు రండి, చక్కగా మీ గురించి ప్రార్థన చేస్తున్నాం, మీ గురించి వాక్యాలు మనం బైబిల్ స్టడీ ఉంది, చక్కగా ప్రార్థనలు ఉన్నాయి, సంఘ ప్రార్థనలు ఉన్నాయి, వ్యక్తిగత ప్రార్థనలు ఉన్నాయి, బైబిల్ స్టడీ ఉంది, మీరు చక్కగా వస్తూ ఉండండి, ఫెలోషిప్ ఉంది, మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు చెప్పండి, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం, మీకు ఏదైనా పర్వాలేదు. ఎంకరేజ్ చేస్తున్నారు. స్టెప్పింగ్ స్టోన్ అంటే ఒక మెట్టు వాళ్ళ పైకి ఎక్కించే విధంగా మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళెవరు కొత్త వాళ్ళు మనకు తెలియదు, లేకపోతే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, ఇది కాదు. మనం ఉంది అంటే మనల్ని మనం పెద్దగా ఉంచుకోకూడదు, మనం తగ్గించుకొని ఒకప్పుడు వాళ్ళలాగే ఉన్నాము, మనం వాళ్ళకి సహకరించేవాళ్ళు, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు మనం ఉండాలి అనే దీంట్లోకి మనం రావాలి. ఎంకరేజ్ చేయాలి, స్టెప్పింగ్ స్టోన్ అంటారు. ఆ విధంగా మనం ఉండాలి, వాళ్ళ గురించి ప్రే చేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఇలా చేసినప్పుడు దేవుడు ఆ దీనత్వాన్ని, ఆ దీన మనసుని, ఆ తగ్గింపు స్వభావాన్ని మనం కలిగి ఉన్నామని, మనం ఏం మాట్లాడకపోతే అవసరం లేదనే, చెప్పనవసరం లేదనే, చేయనవసరం లేదనే కాదు కదా. మనం చెప్పడానికే ఉన్నాం, మనం ఎంకరేజ్ చేయడానికే ఉన్నాం, వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికే ఉన్నాం. నీ పని అది, నీ పని అది. నువ్వు
అందరి ముందు నిలబడిన అవసరం లేదు. నువ్వు ఎక్కడో మూల నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు అది దేవుడు గాడ్ విల్ ఎక్నాలజీ యువర్ ప్రేయర్ యువర్ గోల్. చిన్న పనిని కూడా దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఆ హ్యూమిలిటీ ఆమె ఏ విధంగా అయితే దేవుడికి ఆపాదిస్తుంది, నాది కాదు ఇదంతా దేవుడిదే, ఈ కార్యాలన్నీ నాలో చేసింది దేవుడే, నాదేం లేదు, నాకు వచ్చిన ప్రతి పేరు ప్రతి ఫేమ్ కూడా దేవుడిదని దేవుడికి ఇస్తుంది. మూడో విషయం ఏంటంటే కరేజెస్. అనుకున్నటువంటి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. కరేజ్ అంటే ఆమె ఎంత ధైర్యం కలిగి ఉందంటే, ధైర్యం ఎక్కడ వస్తుంది? నిజంగా దేవుడు ఆయన శక్తిమంతుడు, ఆయన సమర్థుడు, ఆయన కొరకు నేను బ్రతకాలి అనే కమిట్మెంట్ ఉన్నప్పుడు ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది. ఏమన్నా కానీ దేవుడు చూసుకుంటాడు. ఏమన్నా కానీ పౌరుకి అదే కదా, ఏమన్నా కానీ దేవుడు చూసుకుంటాడు. పౌరులు నేను అక్కడ చంపేస్తా అంటున్నారు, నువ్వు అక్కడికి వెళ్తే యెరూషలేముకి వెళ్తే నువ్వు చంపుతారు, మరి నువ్వేం చేస్తావు? అయినా కూడా నేను వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? చంపుతాం అన్నారు కదా, వెళ్ళాలి. కమిట్మెంట్ పెట్టుకున్నప్పుడు ఆ కరేజ్ వస్తుంది. కాబట్టి అలాంటి కరేజ్ ఏమి కూడా కలిగి ఉంది. కావాలంటే మనము ఎట్లా అంటే ఈమెకి వచ్చినటువంటి ఆ సోషల్ వ్యతిరేకత, సోషల్గా వచ్చినటువంటి వ్యతిరేకత అవన్నీ కూడా తట్టుకోవడానికి రెడీ అయిపోయింది. తర్వాత ఆమెని చంపేయాలి, ఇలాగగా కన్నిక గర్భవతి అయింది అన్నప్పుడు ఈమెని మరి ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలి, అది ఆమెకు తెలుసు. అయినా కూడా ఒప్పుకుంది. దేవుడి మాటకి ఎలా ఒప్పుకుందంటే, నీ మాట చొప్పున జరుగును కాక, ప్రభువా నీ మాట చొప్పున జరుగును కాక అని ఆ ఓడిని కమిట్మెంట్ అయ్యి చూపించడానికి ఆమె ఇష్టపడింది. ఇంకొకటి ఏంటంటే జాన్, మనము యోహాను సువార్త 9:25 చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత శిష్యులందరూ కూడా పారిపోయారు. శిష్యులు లేరు అక్కడ, అందరూ వెళ్ళిపోయారు. కానీ మరి ఉంటారు. తల్లి అయినటువంటి మరి ఉంది, తల్లిగా ఉంది. ఆమె యేసుక్రీస్తుని వెంబడించినటువంటి వ్యక్తిగా కూడా ఆ కరేజ్, ఆ ధైర్యం ఎవరు లేరు. యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు సిలువ దగ్గర వాళ్ళు బట్టలు పంచుకుంటూ ఉన్నప్పుడు మీరు చూడండి 9:25 యోహాను సువార్త 9:25. తల్లియు తల్లి సహోదరియు క్లోప భార్యను మరియను మగ్దలే మరియను యేసు శిలువ దగ్గర నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించే శిష్యుల దగ్గర నిలుచుంటూ చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అక్కడ మరియ ఉంది, అంటే సిలువ దగ్గర మరియ ఉంది. శిష్యులు ఎవరు లేరు చూడండి. ఆయన 3 సంవత్సరాలు వెంబడించినటువంటి శిష్యులు ఎవరు లేరు, అందరూ పర్లేదు, భయం వేసింటారు. కానీ కరేజెస్గా నిలబడు, అంటే ఆ కమిట్మెంట్, దేవుడితో నడవాలనే కమిట్మెంట్, దేవుడితో ఉండాలనే కమిట్మెంట్ ఉన్నప్పుడు తప్పకుండా వాడు నిలబడే వ్యక్తులుగా ఆ ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుడు మనం రక్షించుకుంది ఏంటంటే ఆయన పోలికని మరింతగా ఎక్స్ప్రెస్ చేయడం, మరింతగా ఆ పోలిక మనలో రావాలని, మనము త్యాగం చేసేవాడిగా ఉండాలని, మనము తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉండాలని, మనం ఒక ధైర్యవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక యేసుక్రీస్తు ఆమె ఏం చెప్పాడంటే, నువ్వు అన్నది కరెక్టే, కానీ దానికన్నా కూడా మంచిది, దానికన్నా కూడా హయ్యర్ మోర్ దెన్ దట్ ఏంటంటే దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొని వాడు ధన్యుడు. ఆమె చెప్పడం అంటే ఆమె ఫోకస్ అంతా మార్చాడు, ఫోకస్ను మలిపాడు. ఎటువైపు అంటే గొప్ప విషయాల వైపు మలిపాడు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల వైపు ఆ ఫోకస్ను మలిపాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఇక్కడ వచ్చింది మనం రూపాంతరపరచడానికి కొన్ని సాక్రిఫైస్ చేయమంటాడు, కొంత తగ్గించుకోమంటాడు. తగ్గింపు స్వభావంతో బ్రతకండి. దీన మనసుకులకి ఆయన కృపను అనుగ్రహించుకున్నాం. ఆయన కృప మనకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాం, కానీ ఆ మనసు మనకు రావట్లేదే. కృప నుంచి వస్తుంది, కృపను ఎలా కోరుకోగలుగుతాం? అది మన కృప. కాబట్టి దీన మనసు కలిగి మనం ఆయన కృప నిరంతరం ఆ ఫ్లో అనేది ఎప్పుడు మనకు మనం దీవించుకుంటాం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాశారనుకోండి, డాక్టర్ దగ్గరికి మనం సెర్చ్ చేస్తాం, బాగా సెర్చ్ చేసి ఏ డాక్టర్ బాగా చూస్తాడు, పలానా డాక్టర్ పలానా హాస్పిటల్ పలానా దగ్గర చదివాడు, ఆయన మంచి క్వాలిఫికేషన్ ఉంది, బాగా రాస్తాడు, ఏదైనా చేస్తాడు, ఆయన హీ కెన్ డూ అని ఆయన మీద అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాయించుకుంటాం. రాయించుకున్న తర్వాత ఏం చేస్తాము, ఆయన గురించి మనకు డేటా అంతా ఉంది, ఆయన ప్రిస్క్రిప్షన్ రాసించాడు. ఆ మందులు వేసుకుంటే మనకు ఆరోగ్యం, లేకపోతే ఉండదు కదా, ఆరోగ్యం ఉండదు. డాక్టర్ గురించి తెలిస్తే సరిపోదు, డాక్టర్ ఎబిలిటీ తెలిస్తే సరిపోదు, డాక్టర్ యొక్క శక్తి సామర్థ్యాలు తెలిస్తే సరిపోదు. ఆయన చెప్పింది వినడం, చేయడం, అనుసరించడం ద్వారా మనకు ఆరోగ్యం వస్తుంది. ఆ విధంగానే మనం చేసినప్పుడే మనము
మంచి అంటే ఆ గొప్ప బ్లెస్సింగ్లోకి వాళ్ళని ఎక్కువ మాట దేవుడు దీవించుకుంటాం.